అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అనిశెట్టి రామకృష్ణ, వైస్ చైర్మన్ మల్లేష్ మాట్లాడుతూ వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ పని ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. వీఆర్ఓలపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించి కేవలం రెవెన్యూ సంబంధిత విధులు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వీఆర్ఓలు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. పేరు మోరా గంగరాజ్ అండి. నేను ప్రతిపాడు మండలంలో వీఆర్ఏగా పనిచేస్తున్నాను. ఈరోజు మరి పాత్రికా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటంటే, కర్నూలు జిల్లాలో ఒక వీఆర్ఓ గారు మరి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మాత్రమే ఇది కారణం అని తెలియజేస్తున్నాను. ఎందుకు నిర్లక్ష్యం అంటే, వీళ్ళకు ఓటులు ఉన్నా సరే వాళ్ళకు ఓటు హక్కు లేనిట్టు మాత్రం ప్రవర్తిస్తుంది. ఏ జనాలే కానీ మేము ఓటు హక్కులేం కాదా అని చెప్పి ఈరోజు పత్రికా మిత్రుల ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. మా బాగోగులు పట్టించుకోరా? కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గరలో 3 ఏళ్లు పూర్తవుతుంది. ఏ అభివృద్ధి చేశారండి వీఆర్ఓలకి? ఎక్కడ చేశారు? మొన్న అమలాపురం, నిన్న పిఠాపురం, మరొక దిక్కున ఇలా ప్రతి ఒక్కరి దగ్గర మా వాట్సాప్ ఓపెన్ చేస్తే రోజుకొక శ్రద్ధాంజలి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? రోజుకొక శ్రద్ధాంజలి జరగాల? మీ ప్రభుత్వాన్ని బాగు చేస్తూ, మీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ, మీ ప్రభుత్వ సేవలు జనాల్లోకి అందిస్తూ మేము మరణించాలా? మా కుటుంబాలు రోడ్డు మీద పడాలా? కడుపు మారి ఈ రోజు పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను సార్. నేను వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు. గ్రామ నౌకరు 10,000 జీతాలతో ఎలా బతుకుతాడు అనుకుంటున్నారు? అలాగే వీఆర్ఓలకి వేరే ఊరు ట్రాన్స్ఫర్లు అవుతుంటే అక్కడ పోయే ఖర్చులు ఉంటాయి, వాళ్ళు ఎలా బతుకుతారు? మీ జనాలే. ముందుగా పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అనిశెట్టి రామకృష్ణ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ మధ్య ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక వీఆర్ఓ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అధిక పని ఒత్తిడి వల్ల. అలాగే మానసికంగా అనేక రకాల ఇబ్బందులు కలిగి వీఆర్ఓల పని ఒత్తిడితోటి ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అంటే ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈరోజు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఉదయం 10 గంటలకి సాయంకాలం 5 గంటలకి వాళ్ళు పని ముగించుకుని వెళ్ళిపోతున్నారు. నిరంతరం పనిచేస్తూ ప్రతి పని కూడా వెనకడగేయకుండా పనిచేసి ఒక ఉద్యోగి ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ఒక వీఆర్ఓ గ్రామ స్థాయి నుంచి ఒక వీఆర్ఓకి సాధ్యం అవుతుంది. అయినా సరే పని ఒత్తిడి ఒక వీఆర్ఓకి ఎక్కువగా ఉంది. గత సంవత్సర కాలం నుంచి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 70-80 మంది అనేక రకాలుగా సమయపాలన లేక అర్ధరాత్రి ఇళ్లకెళ్ళడం వల్ల మార్గ మధ్యంలో అనేక రకాల యాక్సిడెంట్లు అవడం, మానసికంగా పని ఒత్తిడి వల్ల బలవన్మరణాలకు పాల్పడడం, ఇలా అనేక రకాల మంది సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది.